నమస్కారం అండి. నా ఛానల్ని వీక్షిస్తున్న మీకు అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు ఇది తయారు చేయడం ఎలాగో చూపిస్తున్నాను కదా, తప్పకుండా చూడండి. అయితే అది నేను చూపించే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇది ఎలా తయారు చేసామో తెలుసుకునే ముందు ఇలాగా లైట్లు ఆపేసి చూద్దాము. ఎంత బ్రైట్గా, ఎంత అట్రాక్టివ్గా, అసలు దీపావళి సెలబ్రేషన్ సూపర్గా అనిపిస్తుంది కదా. అయితే ఇంకెందుకు తయారు చేసేసుకుందామా. ఇలా థర్మాకోల్ షీట్ తీసుకోండి, కొంచెం దలసరిగా ఉండేది తీసుకోండి. ఇదేంటంటే అట్టపెట్టి, ఇది సిస్టంతో పాటు వచ్చిన అట్టపెట్టి పిల్లలు వాడేసుకోమన్నారు, ఇంకా వాడేస్తున్నా ఫుల్గా. దాన్ని కట్ చేసేసుకోండి, అలా అంతే రౌండ్. అది కట్ అయిన తర్వాత మళ్ళీ అదే రౌండ్ సైజు ఇంకొకటి కూడా కట్ చేసుకోవాలి. అయితే కిందన కొంచెము నేను చూపించిన విధంగా 1.5 ఇంచు 1 ఇంచు కిందకి ఇలాగా డ్రా చేసుకోవాలండి. 1 ఇంచ్ అయితే సరిపోద్దులేండి. అలాగా డ్రా చేసేసుకొని అది అలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, దాని లోపల 1.5 ఇంచు లోపలికి ఇలా కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ రౌండ్ వేస్టే కదా, దానిలో నెలవంకలాగా చందమామని డ్రా చేసి కట్ చేసుకోండి. ఆ నెలవంక చందమామ ఆ రౌండ్లోనే ఫ్రీగా మూవ్ అయినట్టు ఉండాలన్నమాట. ఆ సైజు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్మాకోల్కి అది ఎలా పెట్టి అలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక దాన్ని అందులో ఫిక్స్ చేసేయాలన్నమాట. అంటే ఫిక్స్ అవుతుందో లేదో చూడడం కోసం. నెక్స్ట్ స్టార్ గీసుకొని దాన్ని అలా కట్ చేసేసుకోండి. ఈ స్టార్కి మధ్యలోనే నెక్స్ట్ ఆ రౌండ్లకి 5 స్టార్లు రెడీ చేసుకోవాలి. అలాగే ఆ స్టార్ మధ్యలోనే రౌండ్గా కట్ చేసుకోవాలండి, అలా చూపించిన విధంగా. నెక్స్ట్ ఏంటంటే ఆ చుట్టూ తాను పేపర్ ప్లాస్టర్ అండి అంటారు, దాన్ని అంటించేసాను అనమాట. అలా అంటిస్తే కాస్త నీట్గా కనిపిస్తుందని. ఇప్పుడు థర్మాకోల్కి నా దగ్గర క్లాత్ ఉందన్నమాట. క్లాత్కి రౌండ్గా కుట్టేసి ఇంకా అతికించడం ఎందుకని చెప్పేసి కుట్టేసి ఫిక్స్ చేసేస్తున్నాను. మీరు దగ్గర పేపర్స్ ఉన్నా పర్వాలేదండి, పేపర్స్ అయినా అంటించేసుకోవచ్చు. కలర్ పేపర్స్ అవి అంటించుకోవచ్చు, ఇంకా వేరే క్లాత్లు అంటే వేరే క్లాత్లైనా అంటించుకోవచ్చు. ఎలాగా కన్వీనియంట్గా ఉంటే అలా యూస్ చేసుకోవచ్చు అండి. ఇది క్లాత్ రెడీ చేశాక దానిపైన అట్టపైన కొంచెం గమ్ము, మరీ ఎక్కువేమో అప్లై చేసి అక్కర్లేదు, లైట్గా అప్లై చేసేయాలి. తర్వాత ఆ క్లాత్ని కూడా మనం థర్మాకోల్ మీద ఎక్కడ కట్ చేసామో అలా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత షీట్ అంటించేసాక పైది ఫిక్స్ చేసేయాలి. నెక్స్ట్ హోల్స్ పెట్టాను చూసారా, 5 హోల్స్ రౌండ్కి. ఆ విధంగా స్టార్స్ దానికి అంటించేసేయాలన్నమాట. ఇవి రింగ్స్ అండి. రింగ్స్ ఏంటంటే ఈ చందమామని ఫిక్స్ చేయడం కోసం అని చెప్పేసి, ఉయ్యాలలాగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఆ విధంగా ఫిక్స్ చేశాను. ఆ రింగ్స్కి ఏంటంటే సన్న తీగలు ఉంటాయి కదండి, గోల్డ్ తీగలు, ఆ తీగతో కట్టేసాను అనమాట పైన కిందన. నెక్స్ట్ ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ అంతా కూడా ఒక కలర్ వేసేస్తున్నాను. ఇది షైనింగ్ ఉన్న కలర్ అనమాట. బాగుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలర్ వేసేసిన తర్వాత స్టార్స్కేమో పింక్ వేసాను, ఈ చందమామకేమో కాపర్ కలర్ వేసాను. నెక్స్ట్ ఇవి ఒకటి తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచులు వెడల్పు పట్టాలన్నమాట. దానికి కూడా ఈ విధంగా గోల్డ్ క్లాత్ అంటించేస్తున్నాను అనమాట. అలా 2 రెడీ చేసుకోండి. ఇవన్నీ ఇంతే సైజు ఉండాలని ఏం లేదండి, దానికి దరిదాపుల్లో అటు ఇటుగా ఉన్నా పర్వాలేదన్నమాట. కాకపోతే చూసారా, ఇవి రౌండ్లు. ఇవి ఏంటంటే అట్ట షీట్లు ఉంటాయి కదా, క్యాలెండర్ షీట్లు అలాంటివి, వాటిని అలా రౌండ్గా కుట్టేసి ఉంచాను. దానికేమో ఈ పురికోసు చుట్టుగా రౌండ్గా తిప్పేస్తున్నాను అనమాట. ఈ విధంగా మిగిలిన వాటిని కూడా రెడీ చేసేసుకుందామండి. చూసారు కదా, సూపర్గా రెడీ అయిపోయి ఇప్పుడు బొమ్మని
చూడండి, నేను బ్రౌన్ హెయిర్ ఉన్న బొమ్మ దొరికింది. దానికి ఏం చేశాను, బ్లాక్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసాను. పాపడి చైన్, బుట్టలు, గొలుసు, గాజులు, బుట్ట బొమ్మ లాంటి గౌను సూపర్గా వచ్చింది కదా. ఈ బొమ్మే సూపర్ అట్రాక్షన్ అండి. అది రెడీ అయిపోయింది, మిగతావి కూడా రెడీ అయిపోయి ఇంకా వీటిని ఏంటంటే ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఒక ఈ గొట్టం లాంటిది అట్ట గొట్టం ఉందండి నా దగ్గర. దీన్ని ఏంటంటే ఇలా బ్యాలెన్స్గా ఉంచడం కోసం అని చెప్పేసి పెయింట్ వేసి ఈ విధంగా సెట్ చేశాను. అలాగే చందమామ వెనకాతలు 2 స్టిక్స్ అంటించాను. అంటే అది అటు ఇటు ఊగుతుంది, ఊగకుండాను. దాని మీద బొమ్మను కూర్చోబెడితే ఎంత క్యూట్గా ఉంది, ఎంత సూపర్గా ఉంది. అసలు ఇక్కడికే అందం వచ్చేసిందండి. మరి దీవాళీ స్పెషల్గా చేస్తున్నా కదా, అందుకని దీనికి కొంచెం లైట్లు అన్నీ అంటి ఉంటేనే కదా అందము. ఇదిగోండి, వీటిని స్టెప్ బై స్టెప్ అనమాట. పొట్టిగా ఉన్నవి ముందుకి, దానికన్నా కొద్దిగా హైట్గా ఉన్నవి దాని వెనక, అలాగా హైట్ని పెంచుకుంటూ ఆ గొట్టాలు అలా పెట్టేసేయండి. ఏంటి నచ్చిందా? నచ్చితే లైక్ చేయొచ్చు కదా, కొద్దిగా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు కదా, సరేనా? అయిపోయింది, అంటించేసాను. ఇంకా ఈ లైట్లు అండి, ఇవి చాలా తక్కువ డబ్బులేనండి, 10 రూపాయలు అంటే లైట్లు బాగున్నాయి, తీసుకున్నాను. వాటికి ఏంటంటే ఇలా లైట్కి ఇలా అంటించేసి దానికి హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ దగ్గర పెట్టేస్తున్నాను అనమాట. ఆ వెనక వైపు నుంచి మనం స్విచ్ ఆన్ చేసుకోవచ్చు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు. 5 లైట్లు 5 స్టార్స్కి పెట్టేసేయండి. ఆ విధంగా గమ్ రాసి అంటించేయడమే. అయిపోయింది, రెడీ అయిపోయి అన్నీ రెడీగా అయిపోయి ఆరిపోయి ఇప్పుడు స్టిక్కర్ ఎందుకంటే అంటిస్తున్నా, దూది అంటిస్తున్నానండి. ఇది స్టఫ్, ఇది చెదిరిపోకుండా ఉండడం కోసం స్టిక్కర్ అంటించి దాని మీద అలా అప్లై చేస్తున్నాయి. ఏంటంటే క్లౌడ్స్లా ఉండడానికి. ఇప్పుడు ఆ చందమామ కింద స్టిక్స్ పెట్టాం కదా, ఈ క్లౌడ్స్ ఏంటంటే కవర్ చేసేస్తాయి కాబట్టి ఆ స్టిక్స్ కూడా కనిపించవు. చూడడానికి లుక్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది లైట్లు అండి, ఏవో ఇంట్లో ఉన్నాయి సెట్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా సెట్ చేశాను. ఎలా వస్తుందో చూద్దామని. చాలా బాగా వచ్చాయి. ఇవి కూడానండి, ఇవి వాటర్ కుందులంట, భలే ఉన్నాయి. అవి వాటిపైన పెట్టేశాను. ఇంకా ఇవన్నీ ఇప్పుడు స్టార్స్ దగ్గర లైట్లు వెలిగించేస్తున్నా. ఈ దూది దగ్గర లైట్లు కూడా ఆల్రెడీ వెలిగించాను కదా, ఇవేమో ఈ కుందుల్లో వాటర్ వేసేసరికి చూసారా ఎలా వెలుగుతున్నాయో. సూపర్గా వచ్చింది కదా. ఇప్పుడు లైట్లు ఆపుతూ చూపిస్తాను చూడండి. భలే వచ్చింది బొమ్మ, సూపర్ కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది ఒకరోజు 2 రోజులు కదా, ఎప్పటి నుంచో బొమ్మ చందమామ మీద కూర్చొని ఉయ్యాలూగినట్టు తయారు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇప్పుడు కుదిరింది. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవా మరి. ధన్యవాదములండి.